హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చాణక్య కోడ్ అకాడమీ. మనము ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్, ఏపీపీఎస్సి ఎఫ్బిఓ, అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ మూడు ఎగ్జామ్కి సంబంధించి మెయిన్స్ అనేవి రానున్న 3 to 4 monthsలో ఆర్ వర్స్ట్ కేసులో 2 to 4 monthsలో కంప్లీట్ అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఒక 30 to 45 daysలో ఈ 3 ఎగ్జామ్స్కి కామన్గా ఉన్న హిస్టరీ, జాగ్రఫీ, అదేవిధంగా పాలిటీ, ఈ 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుందామని లాస్ట్ క్లాస్లోనే చెప్పాను. ఆల్రెడీ మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాప్ 50 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. ఆ క్లాస్ చూడని వాళ్ళంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాము. ఈ క్లాస్లో ఏం చదువుకుంటామంటే హిస్టరీకి సంబంధించి హిస్టారికల్ సోర్సెస్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఇండియా. ఇందులో మనం ఏంటంటే నియోలిథిక్, పాలోలిథిక్, మీసోలిథిక్ ఇవి కాకుండా మనకు వేదాస్, ఇంకా ఇండియాకి నేమ్స్, భారతవర్ష అనే నేమ్ ఎలా వచ్చింది, ఇంకా ఉపనిషత్స్, సత్యమేవ జయతే అనే దాన్ని ఏ ఉపనిషత్ నుంచి తీసుకున్నాడు, ఇలాంటి కొన్ని సోర్సెస్ ఉన్నాయి కదా. సాంస్క్రిట్ గ్రామర్, ఎక్కడి నుంచి వచ్చింది, ఆథర్ ఎవరు, ఇలాంటి కొన్ని హిస్టారికల్ సోర్సెస్ గురించి మనము చదువుకుంటాం అన్నమాట. ఏమంటే ఖచ్చితంగా ఒక బిట్ అనేది మనకు ఇలాంటి వాటి నుంచి వస్తున్నాయి కాబట్టి ఒక 45 minutes కేటాయించారంటే ఎగ్జామ్లో గ్యారంటీగా 1 బిట్ అనేది మన సొంతం అవుతుంది. ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్దామండి. ఫస్ట్ బిట్ వచ్చి, విత్ రెఫరెన్స్ టు నేమింగ్ ఆఫ్ ఇండియా, భరతవర్ష హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్. భరతవర్ష అనే పేరు ఏ బుక్లో మెన్షన్ చేశారంటున్నారు. మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చి అష్టాధ్యాయి, అర్థశాస్త్రం, ఆర్యభట్టీరం, ఆచారంగ సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? అష్టాధ్యాయి అండి. భారతవర్ష వాస్ ఫస్ట్ మెన్షన్డ్ ఇన్ పాణినిస్ అష్టాధ్యాయి. ఓకేనా? ఇదొక సాంస్క్రిట్ గ్రామర్ టెక్స్ట్ బుక్ అండి. దీని 6th century BCలో రాశారనమాట. రాసింది వచ్చేవారు పాణిని. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అని కూడా అడుగుతుంటారు మనకి ఎగ్జామ్లో. ఆన్సర్ ఏంటండి? పాణిని అష్టాధ్యాయి అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. సెకండ్ బిట్ చూద్దాం. ఇండియా ఈస్ నేమ్డ్ యాజ్ ఆర్యవర్త. ఇండియాకి ఆర్యవర్త అనే పేరు ఎవరి వల్ల వచ్చిందంటున్నారు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ భారత్, ద్రవిడ, ఆర్యులు, దుష్యంతులు. ఏంటండి? భారత్, ద్రవిడ, ఆర్యులు, దుష్యంతుడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆర్యులు అండి. ఇక్కడే మనకుంది ఆర్యవర్త అంటేనే ది ల్యాండ్ ఆఫ్ ది ఆర్యన్స్ అండి. ఆర్యులు వచ్చి భారతదేశంలో సెటిల్ అయ్యారు కాబట్టి ఇండియాకి ఆర్యవర్త అనే పేరు వచ్చింది. నెక్స్ట్ బిట్ అండి. విచ్ వన్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎర్లీ జైన్ లిటరేచర్. ఎర్లీ జైన్ లిటరేచర్లో ఏది
ఏది చెందదంటున్నాడండి. కింద ఇచ్చిన ఆప్షన్స్‌లో ఎర్లీ జైన్ లిటరేచర్‌కి సంబంధించింది కాదు ఏదంటున్నాడు. మనకిచ్చిన ఆప్షన్స్ తేరీగాథ, అకర్ణాగ సూత్ర, సూత్రకృతంగ, బృహత్ కల్పసూత్ర. కరెక్ట్ ఆన్సర్ ఏందండి? తేరీగాథ. తేరీగాథ అనేది బుద్ధిస్ట్ టెక్స్ట్ అండి. దీని ఎర్లీ బుద్ధిస్ట్ మాంక్స్ అనేవాళ్ళు రాశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తేరీగాథ అనేది ఎర్లీ బుద్ధిస్ట్ టెక్స్ట్ అనమాట. ఫోర్త్ బిట్కి వెళ్దాం. హూ ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ? భారత పురావస్తు శాస్త్రానికి తండ్రి ఎవరు అంటున్నారు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ అలెగ్జాండర్ కన్నింగమ్, జాన్ మార్షల్, మార్టిమర్ వీలర్, జేమ్స్ ప్రిన్సెప్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? అలెగ్జాండర్ కన్నింగమ్ అండి. అలెగ్జాండర్ కన్నింగమ్ అనే అతను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటండి ఏఎస్ఐ అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఈ విభాగాన్ని ఎప్పుడు స్థాపించాడంటే 1861. ఓకేనా, 1861లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించాడు. ఆ సంవత్సరం నుంచే ఫస్ట్ ఎక్స్కవేషన్స్ అనేది ఇండియాలో మొదలయ్యాయి కాబట్టి అలెగ్జాండర్ కన్నింగమ్ని ఆర్కియాలజీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటారు. ఓకేనా, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఎపిగ్రఫీ అంటే ఏంటి అంటున్నాడు. శాసనాలను అధ్యయనం చేయడమా, లేకుంటే భౌగోళిక పటమా, లేదంటే ఇతిహాసాల గుర్తింప, లేకుంటే ఇతిహాసాల అధ్యాయమా? స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, ఏ గ్రాఫికల్ మ్యాప్, ద డిటెక్షన్ ఆఫ్ ఎపిక్స్, ద స్టడీ ఆఫ్ ఎపిక్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఫస్ట్ దండి, శాసనాల అధ్యాయం. దీంట్లో ఏం చేస్తారంటే రాతి మీద శాసనాలను, లేకుంటే మెటల్స్ ఉంటాయి కదండి, ఐరన్ పిల్లర్స్, ఇలాంటి వాటి మీద రాసిన శాసనాలను, ఇంకా మట్టి పలకల మీద, కుండల మీద, ఇలాంటి వాటి మీద అంతా మనకు శాసనాలు దొరికాయి కదండి. మనకు అశోకుని శాసనాలు, ఇంకా శాతవాహనుల శాసనాలు, ఇలాంటివన్నీ మనకు రాతి మీద, లేకుంటే ఐరన్ పిల్లర్స్ మీద, లేకుంటే గుళ్ళ రాళ్ళ మీద, ఇలాంటి వేరు వేరు చోట్ల మనకు శాసనాలు అనేవి పూర్వకాలంలో రాజులు వేయించారు. ఈ శాసనాల గురించి అధ్యయనం చేసేది ఎపిగ్రఫీ. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో బిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్. శాసనాల ముఖ్య లక్షణాలు ఏంటి అంటున్నాడు. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇంటర్పోలేషన్ అంటే అవి మార్పు లేని, తప్పు లేనివిగా ఉంటాయి అంటున్నాడు. సెకండ్ వన్ చూద్దాం. ఫౌండ్ అట్ ఎవ్రీ ప్లేస్, అన్ని చోట్ల లభిస్తాయి అంటున్నాడు. ఎర్లీ టు స్టడీ దమ్, వాటిని అధ్యయనం చేయడం సులభం అంటున్నాడు. ఇది ఎర్లీ కాదండి, ఈజీ, టైపింగ్ మిస్టేక్. ఓకేనా, వాటిని అధ్యయనం చేయడం సులభం అంటున్నారు. ఇంకా లాస్ట్ వన్ ఆల్ ద అబోవ్, పైవన్నీ అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ అండి. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇంటర్పోలేషన్ అంటే అవి రాతి మీద ఉంటాయి కాబట్టి వాటిని మార్చలేమన్నమాట. అంటే ఇప్పుడు ఒక శాసనం ఒక రాయి మీద ముద్రించబడిందంటే దాన్ని మళ్ళీ మార్చలేము కదా, ఆ శాసనంలో ఉన్న పదాలను మార్చలేము కాబట్టి అవి పర్మనెంట్ అన్నమాట, వాటిని ఆల్టర్ చేయలేము. కాబట్టి
ఈ రాతి శాసనాలు అనేటివి పర్మనెంట్ సోర్సెస్ అన్నమాట. మనకు పర్మనెంట్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. అర్థమైందా? నెక్స్ట్ బిట్కి వెళ్దాం. Which one of the following inscripts of ancient India was written from right to left? కుడి నుంచి ఎడమకి అంటే మనం కుడి నుంచి ఎడమకి అంటే ఇలా రాస్తాం అన్నమాట. ఈ ఇన్స్క్రిప్షన్స్ ఏవి అంటున్నాడు? బ్రహ్మిణ, నందనాగరిన, శారదాన, ఖరోష్ఠిన. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఖరోష్ఠి లిపి. ఈ ఖరోష్ఠి లిపి అనేది రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. మన ఇండియాలో ఆవిర్భవించిన మేజర్ లాంగ్వేజెస్ అన్నీ లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తారండి. ఈ ఖరోష్ఠి లిపి అనేది మాత్రం ప్రత్యేకము. ఇది రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. ఓకేనా? ఇంకా ఏమున్నాయండి? ఉర్దూను కూడా మనము రైట్ నుంచి లెఫ్ట్కే రాస్తాము. ఎయిత్ బిట్ చూద్దాం. ఖరోష్ఠి స్క్రిప్ట్ వాస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ విచ్ రీజన్? ఖరోష్ఠి లిపి ఎక్కువగా ఉపయోగించబడిన ప్రాంతం ఏది అంటున్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? నార్త్ వెస్ట్ పాకిస్తాన్, ఈస్టర్న్ ఇండియా, సదరన్ ఇండియా, సెంట్రల్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? నార్త్ వెస్ట్ పాకిస్తాన్ అండి. ఈ ఖరోష్ఠి లిపిని ముఖ్యంగా మౌర్యన్ పీరియడ్లో వాడేవారండి. ఓకేనా? ఈ మౌర్యన్ ప్రాంతంలో ఏముండేది? గాంధార రీజన్ అనేవాళ్ళు దీన్ని. ఈ గాంధార రీజనే ప్రజెంట్ డే పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా? నెక్స్ట్ బిట్. హూ డిసిఫర్డ్ ద బ్రహ్మి అండ్ ఖరోష్ఠి స్క్రిప్ట్స్? బ్రహ్మి అండ్ ఖరోష్ఠి స్క్రిప్ట్స్ని ఎవరు డిసిఫర్ చేశారంటున్నారు. డిసిఫర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ ఉంది, అది డిసిఫర్ చేయలేకపోయారు. అంటే దాన్ని ఎవరు చదవలేరు, అదేవిధంగా రాయలేరు. కాకపోతే ఫస్ట్ ఒక అతను ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడంటే దీనికి అర్థం ఇది అనేసి ఆ స్క్రిప్ట్ని డీకోడ్ చేస్తారనమాట. ఆ డీకోడ్ చేసిన వ్యక్తి ఎవరు అని ఇక్కడ అడుగుతున్నారు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంది? ప్రియదర్శి, కొలిన్ మెకంజీ, అలెగ్జాండర్ కన్నింగమ్, జేమ్స్ ప్రిన్సిప్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? జేమ్స్ ప్రిన్సిప్ అండి. ఇతను 1837లో బ్రహ్మి అదేవిధంగా ఖరోష్ఠి ఈ రెండు స్క్రిప్ట్స్ని డీకోడ్ చేశాడనమాట. 10th one చూద్దాం. ద బ్రహ్మి స్క్రిప్ట్ వాస్ ఫస్ట్ డిసిఫర్డ్ బై ద లెటర్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్. బ్రహ్మి లిపిని మొదటిగా అర్థం చేసుకున్న లిపులు ఏ వాటిపై చెక్కబడ్డాయి? మనకిచ్చిన ఆప్షన్స్ రాతి పలకలు, సీల్ ముద్రలు, పిల్లర్స్ స్తంభాలు, నాణేలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? పిల్లర్స్ అండి. అశోకుని పిల్లర్స్ ఉన్నాయి కదండి, శాసనాలు వేయించాడు కదా ఈ పిల్లర్స్ పైన. ఈ పిల్లర్స్ పైన వేసిన బ్రహ్మి స్క్రిప్ట్ని 1837లో జేమ్స్ ప్రిన్సిప్ అని ఆయన డిస్కవర్ చేశాడు కదా. అది ఈ పార్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఈ బ్రహ్మి స్క్రిప్ట్ అశోక్ని పిల్లర్స్ మీద ఉన్నది తీసుకొని అతను డీకోడ్ చేశాడు అనమాట. ఓకేనా? ద ఫస్ట్ స్కాలర్ హూ రీడ్ అశోకన్ ఎడిక్ట్స్. అశోకుని శాసనాలను మొదటిగా చదివిన పండితుడు ఎవరు అంటున్నారు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ బర్న్లర్, రాబర్ట్ సెబెల్, జేమ్స్ ప్రిన్సెప్, కార్డ్రీ గుట్టన్. జేమ్స్ ప్రిన్సెప్ అండి, ఆల్రెడీ చదువుకున్నాం కదా.
అశోక్ని ఎడిట్స్లు బ్రహ్మి స్క్రిప్ట్లో ఉండేవి. దీన్ని డిస్కవర్ చేసిన ఫస్ట్ వ్యక్తి ఎవరు? జేమ్స్ ప్రిన్సెప్, కాబట్టి అతనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రీ అశోకన్ బ్రహ్మి స్క్రిప్ట్ వాస్ ఫౌండ్ అట్. అశోకుని కాలానికి ముందు బ్రహ్మి లిపి ఎక్కడ కనుగొనబడింది అంటున్నాడు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ నాగార్జునకొండ, అనురాధపుర, బ్రహ్మగిరి, మస్కి. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బ్రహ్మగిరి అండి. ఇది సౌత్ ఇండియాలో ఉంటుంది. ఇక్కడేం దొరికాయి అంటున్నారు. అశోకుని కాలానికంట ముందు రాసిన బ్రహ్మి లిపి దొరికింది అంటున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఖరోష్టి లిపి ఎడమ నుంచి కుడికి రాయబడింది. దేవనాగరి లిపి ఎడమ నుండి కుడికి రాయబడింది. సరైన సమాధానం ఏది అంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు, ఖరోష్టి లిపి అనేది కుడి నుంచి ఎడమకి రాస్తారు. ఇది తప్పండి. దేవనాగరి లిపి ఎడమ నుండి కుడికి రాయబడింది. దేవనాగరి లిపి అనేది ఎడమ నుండి కుడికి రాయబడుతుందండి. కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్. ఇచ్చిన ఆప్షన్లో ఏది కరెక్ట్ అంటే 2. సెకండ్ మాత్రమే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద స్టడీ అండ్ అనాలిసిస్ ఆఫ్ కాయిన్ ఈజ్ నోన్ ఎస్. నాణేల అధ్యయనం మరియు విశ్లేషణను ఏమని అంటారు? మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటండి? ఎపిగ్రఫీ, న్యూమిస్మాటిక్స్, కాయినాలజీ, ఎథ్నోగ్రఫీ. స్టడీ అండ్ అనాలిసిస్ ఆఫ్ కాయిన్. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? న్యూమిస్మాటిక్స్. న్యూమిస్మాటిక్స్ అంటే ఏంటి? స్టడీ అండ్ అనాలిసిస్ ఆఫ్ కాయిన్స్. ఓకేనా? ది రిగ్వేద ఈజ్ ది. ఋగ్వేదం అంటే ఏంటి అంటున్నాడు. సూత్రాల సంకలనమా, కథల సంకలనమా, పదాల సంకలనమా, యుద్ధ గ్రంథమా, టెక్స్ట్ ఆఫ్ వార్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఋగ్వేద ఈజ్ ది సూత్రాల సంకలనం అండి. కలెక్షన్ ఆఫ్ హైమ్స్ని ఋగ్వేద అంటారు. మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1028 శ్లోకాలు ఉన్నాయి. ఓకే, ఇది దేవతల ఆరాధనకు సంబంధించి రాయబడిందండి. ఎన్ని సూత్రాలు ఉన్నాయి? 1028 సూత్రాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది ఓల్డెస్ట్ వేద అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఋగ్వేద. మనకున్న ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలో ఓల్డెస్ట్ ఏదంటే ఋగ్వేద అండి. ఇవన్నీ మనము వేద కాలంలో వేదిక్ ఎరా అని ఇంకో వీడియో చేస్తాను, దాంట్లో చదువుకుంటామండి నీట్గా. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇన్ విచ్ వేదిక్ టెక్స్ట్ ద టర్మ్ వర్ణ ఈజ్ ఫౌండ్ ఫర్ ద ఫస్ట్ టైం. వర్ణ అనే పదం మొదట ఎక్కడ ప్రస్తావించబడింది అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఋగ్వేదమే అండి. దీనికి కూడా ఋగ్వేదంలో పురుష సూక్త అనే టాపిక్ ఉంటుంది. దీంట్లో వర్ణ వ్యవస్థ గురించి చెప్పబడిందండి. ఎన్ని వర్ణాలు ఉంటాయి? 4 అండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇలా 4 వర్ణాల గురించి మనకు పురుష సూక్తాలో వివరించారు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఋగ్వేద అవుతుందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ద పురుష సూక్త రిలేటెడ్ టు వర్ణ సిస్టమ్ ఈస్ ఒరిజినల్లీ ఫౌండ్ ఇన్. కరెక్ట్ ఆన్సర్ ఏందండి? వర్ణ వ్యవస్థకు సంబంధించి పురుష సూక్తం ఎక్కడ కనిపిస్తుంది అంటున్నాడు. అథర్వణ వేదమా, సామవేదమా, ఋగ్వేదమా, మనుస్మృత. కరెక్ట్ ఆన్సర్ ఋగ్వేదం అండి. ఇంతకుముందే చెప్పాను. నెక్స్ట్ వన్ చూద్దాం. ద కంపైలేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ హ్యాస్ బీన్ బేస్డ్ ఆన్ ఋగ్వేద అంటున్నాడు. ఋగ్వేదం ఆధారంగా సంకలనం చేయబడిన వేదం ఏది అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? యజుర్వేదమా, సామవేదమా, అథర్వణ వేదమా, పైవన్య. కరెక్ట్ ఆన్సర్ సామవేదం అండి. సామవేదంలో
ఆది సామవేదంలో ఋగ్వేద నుంచి చాలా స్తోత్రాలు, అదే హైమ్స్ అంటారు కదా, చాలా స్తోత్రాలని పాటల రూపం అంటే మ్యూజిక్ ఫామ్లో అనువదించుకున్నారండి. అంటే సామవేదంలో ఉన్న చాలా వరకు టాపిక్స్ ఋగ్వేద నుంచి తీసుకున్నారు. సామవేదం గురించి మనం చదువుకుంటే ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండి. అంటే మనకు యజ్ఞాలు, యాగాలు చేసేటప్పుడు స్తోత్రాలని పాటల రూపంలో లేకపోతే మంత్రాల రూపంలో పాడతారు కదా, అది ఒక మ్యూజిక్ లాగా ఉంటుంది అనమాట. పాడేవన్నీ ఋగ్వేదంలో ఉన్న స్తోత్రాలే. ఋగ్వేదంలో ఏముంటాయి? దేవుళ్ళని ఎలా ఆరాధించాలి, పూజించాలి అనేవి ఋగ్వేదంలో ఉంటాయి. ఈ టాపిక్స్ని సామవేదంలో మనకు పాటల రూపంలో పాడేవాళ్ళు అనమాట. అంతే అండి, ఇంకేం పెద్ద తేడా ఏమి ఉండదు. మొత్తం ఇదే ఉంటుందా, మొత్తం ఋగ్వేద సంబంధించి ఉంటుందంటే కాదండి. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఋగ్వేదం నుంచి సామవేదంలోకి తీసుకున్నారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ది ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ హ్యాస్ బీన్ డెలిబరేటెడ్ ఇన్. భారతీయ శాస్త్రీయ సంగీతం సూత్రాలు ఏ వేదంలో ప్రస్తావించబడ్డాయి? ఇండియన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆల్రెడీ చదువుకున్నాం, సామవేదం. మ్యూజిక్ గురించి మాట్లాడితే వేదాస్లో డైరెక్ట్గా సామవేదం పెట్టేయాలండి, వేరే ఆలోచన ఉండకూడదు. నెక్స్ట్ వన్. విచ్ వేద డీల్స్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రిచువల్స్? యజ్ఞాలు మరియు కర్మకాండల వివరాలను ఏ వేదం వివరిస్తుంది అంటున్నాడు. ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అండి? యజుర్వేదం అండి. యజ్ఞాలు, హోమాస్ ఈ రెండు నిర్వహించేటప్పుడు పూజారులు ఏం నియమాలు గ్రంథం ఏదంటే యజుర్వేదం అండి. దీంట్లో మంత్రాస్ గురించి నీట్గా వివరించారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. 22nd చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ సంహిత ఆఫ్ శుక్ల యజుర్వేద? శుక్ల యజుర్వేదకు సంబంధించిన సంహిత ఏది అంటున్నాడు ఇచ్చిన ఆప్షన్స్లో. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? వాజసనేయి, మైత్రాయని, తైత్తిరీయ, కాటక. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? వాజసనేయి అండి. శుక్ల యజుర్వేదాన్ని వాజసనేయ సంహిత అని కూడా పిలుస్తారు. ఇది 2 శాఖలుగా డివైడ్ అయిందండి. మద్యం దిన మరియు కాన్వ అనే 2 శాఖలుగా డివైడ్ అయిందంటే, అంటే మనకు శుక్ల యజుర్వేదానికి సంబంధించిన సంహిత ఏదంటే వాజస్నేయి అనేది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద వేదాస్ సభ అండ్ సమితి ఆర్ కాల్డ్ యాజ్ 2 daughters ఆఫ్ ప్రజాపతి అంటున్నాడు. సభ మరియు సమితిలను ప్రజాపతి కుమార్తెలుగా ఎక్కడ పేర్కొన్నారు అంటున్నారు. మనకిచ్చిన ఆప్షన్స్ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఋగ్వేద. ఈ ఋగ్వేదాలో సభని మరియు సమితిని ప్రజాపతి యొక్క 2 కుమార్తెలుగా వర్ణించారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆయుర్వేద ద సైన్స్ ఆఫ్ లైఫ్ అపియర్డ్ ఫస్ట్ ఇన్. ఆయుర్వేదం అంటే జీవశాస్త్రం మొదటగా ఎక్కడ ప్రస్తావించబడింది అంటే అథర్వణ వేదం అండి. కరెక్ట్ ఆన్సర్. అథర్వణ వేదంలో వైద్యం, వ్యాధి నివారణ, రక్షణ వంటి విషయాలను ప్రస్తావించబడ్డారు. అందువల్ల దీనిని ఆయుర్వేదానికి మూలంగా పరిగణిస్తారనమాట అథర్వణ వేదాన్ని. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 వేదాస్ కంటైన్స్ అన్ అకౌంట్ ఆఫ్ మ్యాజికల్ చార్మ్స్ అండ్ స్పెల్స్? మ్యాజికల్ చార్మ్స్ అండ్ స్పెల్స్ అనేవి ఏ వేదంలో ఉంటుంది అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? అథర్వణ వేదం. అథర్వణ వేదంని మ్యాజికల్ చార్మ్స్ అండ్ స్పెల్స్ ఉంటాయంట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం.
త్రయీ ఈస్ ఏ నేమ్ ఫర్. త్రయీ అనే పదం దేనిని సూచిస్తుంది అంటున్నాడు. 3 వేదాలు, ఇంకా ధర్మ సంఘ మరియు బుద్ధ సంఘ. థర్డ్ వన్, 3 గాడ్స్ ఇన్ హిందూ పాంథియాన్. హిందూ మతంలోని 3 దేవతలు అంటున్నాడు. లాస్ట్ వన్ 3 ఋతువులు అంటున్నాడు. త్రయీ అంటే ఏంటి అంటున్నాడు. త్రయీ అంటే గుర్తుపెట్టుకోండి 3 వేదాస్ అన్నమాట. 3 వేదాలు. ఆ 3 వేదాలు ఏవంటే ఋగ్వేదం, యజుర్వేదం, అదేవిధంగా సామవేదం. ఈ మూడిటిని ఫస్ట్ కన్సిడర్ చేసేవాళ్ళంట వేదాలుగా. తరువాత అథర్వణ వేదాన్ని యాడ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సామవేద ఇస్ ద ఓల్డెస్ట్ బుక్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. సామవేదం భారతీయ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన పురాతన గ్రంథం అంటున్నాడు. సామవేదంలో 1549 వర్సెస్ ఉంటాయి అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏందండి దీంట్లో? బోత్ అండి. బోత్ 1 and 2 కరెక్ట్ అన్నమాట. మనం ఆల్రెడీ పైన వచ్చిన బిట్స్లో చదువుకున్నాము. సామవేదం భారతీయ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన పురాతన గ్రంథం అంటున్నాడు. అంటే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్కి బేస్ ఏంటండి? బేసే సామవేదం కాబట్టి ఇది ఎలానో కరెక్ట్. సెకండ్ వన్ వస్తే సామవేదంలో 349 వర్సెస్ ఉంటాయండి. 1549 సూక్తులు ఉంటాయి. ఇవన్నీ ఎక్కువగా ఋగ్వేదం నుంచే తీసుకొనబడ్డాయి కాబట్టి ఇది బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలను పరిగణించండి అంటున్నాడు. దేర్ ఆర్ 40 మండలాస్ ఇన్ యజుర్వేద. యజుర్వేదంలో 40 మండలాస్ ఉంటాయంటున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చి వాజసనేయి సంహిత ఈస్ రిలేటెడ్ టు శుక్ల యజుర్వేద అంటున్నాడు. ఏది కరెక్ట్ అండి దీంట్లో? ఓన్లీ సెకండ్ ఆప్షనే కరెక్ట్ అండి. ఎందుకంటే వాజసనేయి సంహిత అనేది శుక్ల యజుర్వేదానికి సంబంధించిందే అని మనం ఆల్రెడీ చదువుకున్నాము. యజుర్వేదంలో 40 మండలాస్ లేవండి. ఇది తప్పు. యజుర్వేదాలో 40 మండలాలు అనేవి లేవు. యజుర్వేద అనేది 2 మండలాలుగా అంటే 2 శాఖలుగా విభజించబడింది అన్నమాట. శుక్ల యజుర్వేద ఇంకా కృష్ణ యజుర్వేద అండి. దీంట్లో వాజస్నేయి సంహిత గురించి చెప్పారు కాబట్టి సెకండ్ వన్ అనేది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ కంటైన్స్ ద ఫేమస్ గాయత్రి మంత్ర. గాయత్రి మంత్ర అనేది ఏ వేదాలో ఉంటుందంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఋగ్వేదం అండి. ఈ ఋగ్వేదంలో 3వ మండలం, 3rd మండల్లో 62nd హైమ్. ఇది మనకు గాయత్రి మంత్ర గురించి చెప్తుందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ విచ్ వేద డస్ ద వర్డ్ ఉపనిషద్ ఫస్ట్ అపియర్. ఉపనిషద్ అనే వర్డ్ ఫస్ట్ ఏ వేదాలో వచ్చింది అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? అథర్వణ వేదం అండి. అథర్వణ వేదంలో ఫస్ట్ మనకు ఉపనిషద్ అనే వర్డ్ మొదటగా వచ్చిందనమాట. ఉపనిషద్ అంటే ఏంటి? సీక్రెట్ నాలెడ్జ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ద నేమ్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇన్ విచ్ పురుష మేఘ వాస్ మెన్షన్. పురుష మేఘ అనే పదం ప్రస్తావించబడిన గ్రంథం ఏది అంటున్నాడు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏమేమండి? కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, శతపథ బ్రాహ్మణం, పంచవిశ బ్రాహ్మణం. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? పంచవింశ బ్రాహ్మణం అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇందులో యజ్ఞాలు, వర్షాలు, రైన్స్, ఇంకా సృష్టి ఎలా ఆవిర్భవించింది ఇట్లాంటి వాటి గురించి అంతా పంచవింశ బ్రాహ్మణంలో చదువుకుంటాం అన్నమాట. ఈ పంచవింశ బ్రాహ్మణం అనేది సామవేదంకి సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ప్రీస్ట్ అసోసియేటెడ్ విత్ కింగ్
కింగ్ విదేగ మాధవ రెఫర్డ్ ఇన్ శతపథ బ్రహ్మణవాస్ అంటే శతపథ బ్రాహ్మణంలో ప్రస్తావించిన రాజు విదేగ మాధవుని యాజకుడు ఎవరు అంటున్నారు. ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఋషి భరద్వాజుడు, ఋషి వశిష్ఠుడు, ఋషి విశ్వామిత్రుడు, ఋషి గౌతమ రాహుగుణుడు. కరెక్ట్ ఆన్సర్ ఏందండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి గౌతమ రాహుగణ. శతపథ బ్రాహ్మణంలో రాజు విధేయ మాధవుడు మరియు ఆయన యజ్ఞకుడు గౌతమ రాహుగుణును ప్రస్తావించారండి. ఈ గ్రంథం యజుర్వేదానికి సంబంధించింది. ఏందండి? శతపథ బ్రాహ్మణం అనేది యజుర్వేదానికి సంబంధించింది. ఈ గ్రంథంలో యజ్ఞ విధానాలు, సామాజిక ఆచారాలు గురించి ప్రస్తావించారండి. యజ్ఞాలు ఎలా చేయాలి, అదేవిధంగా సామాజిక ఆధారాలు, ఒక సొసైటీ ఎలా నడవాలి అనే వాటి గురించి ఈ శతపథ బ్రాహ్మణంలో వివరించాడండి. మనకి ఎగ్జామ్లో బిట్ ఇలా కూడా అడగచ్చు. శతపథ బ్రాహ్మణంలో ప్రస్తావించిన రాజు పేరు ఏది అంటున్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. విదేగ మాధవ. ఋషి గురించి అడిగితే గౌతమ రాహుగణ. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఇయర్ బిట్ అండి ఇది కూడా. నెక్స్ట్ వన్ చూద్దాం. ద టీచర్ హూ థాట్ వేదాంగ ఫర్ లైవ్లీహుడ్ వాస్ కాల్డ్. జీవనోపాధిగా వేదాంగాలను బోధించే గురువును ఏమని పిలిచేవారు అంటున్నాడు. ఆచార్యుడా, అధర్వుడా, ఉపాధ్యాయుడా, పురోహితుడా. కరెక్ట్ ఆన్సర్ ఏందండి? ఉపాధ్యాయుడండి. ఆ జీవనోపాధిగా అంటే అతని జీవితం ఇదే అండి, ఇంక వేరే ఉండదు. కాబట్టి అతన్ని ఉపాధ్యాయుడు అంటారు. అదే ఆచార్యులు అంటే అది సేక్రెడ్ డ్యూటీ అన్నమాట. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి చేసేది వేదాలని వాటిని వర్ణిస్తారు కదా, వాళ్ళని ఆచార్యులు అంటారు అనమాట. ఈ ఆచార్యులు అనేవాళ్ళు ముఖ్యంగా రాజుల దగ్గర ఉండేవాళ్ళు. కానీ అతను జీవించడానికి, అతని జీవనోపాధిగా టీచింగ్స్ చేస్తారు కదా వేదాంగాల్ని, వీళ్ళని ఉపాధ్యాయులు అంటారు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఉపనిషత్స్ ఆర్ బుక్స్ ఆన్. ఉపనిషత్తులు ఏ విషయంపై ఆధారపడి ఉంటాయి. కరెక్ట్. ఉపనిషత్తులో ఏం మాట్లాడుకుంటామండి మనం? రిలీజియన్ గురించి చెప్పుకుంటామా, యోగా గురించి నేర్చుకుంటామా, ధర్మశాస్త్రం గురించి నేర్చుకుంటామా, ఫిలాసఫీ గురించి నేర్చుకుంటామా? ఉపనిషత్తులు చదివితే మనకేం వస్తుందండి? ఫిలాసఫీ గురించి నాలెడ్జ్ వస్తుంది. ఉపనిషత్తులో ఫిలాసఫీ గురించి, సోల్, ఆత్మ, యూనివర్స్, వీటి గురించి మనము ఫిలాసఫీగా నేర్చుకుంటాం కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదిక్ లిటరేచర్ టాక్స్ అబౌట్ సాల్వేషన్, మోక్ష. కింది వేద సాహిత్యాల్లో ఏది మోక్షం గురించి ప్రస్తావిస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ ఏందండి? ఉపనిషత్స్ అండి. ఉపనిషత్స్లో మోక్షం, జ్ఞానం, మానవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్, వీటి మూర్తి గురించి ప్రస్తావించేదే ఉపనిషత్స్ అండి. ఈ మోక్షం అనేది ఎలా వస్తుంది అంటే జ్ఞానం నుంచి వస్తుంది అంటున్నాడు. ఇవి రెండు వస్తే మనిషి పుట్టుకకు ఒక గోల్ రీచ్ అయ్యాడు అని చెప్పేదే ఉపనిషత్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఫేమస్ డైలాగ్ బిట్వీన్ నచికేత అండ్ యమ ఈస్ మెన్షన్డ్ ఇన్. నచికేతుడు మరియు యమధర్మరాజుల మధ్య ప్రసిద్ధ సంభాషణ ఏ ఉపనిషత్తులో ఉంది అంటున్నాడు. మనకేం ఆప్షన్స్ ఇచ్చాడండి? బృహదారణ్య ఉపనిషద్, ఛందోగయ ఉపనిషద్, కథో ఉపనిషద్, కీనో ఉపనిషద్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? కథో ఉపనిషద్ అండి. కథ ఉపనిషత్తులో నచికేతుడు మరియు యమధర్మరాజు మధ్య సంభాషణ ఉంటుందండి.
ఇందులో ఆత్మ ఏంటండి, ఆత్మ గురించి, అమృతత్వం మరియు మరణానంతర జీవితం. వీటి మూటి గురించి దేంట్లో ఉంటుందంటే కఠో ఉపనిషత్తులో ఉంటుంది. ఈ కఠో ఉపనిషత్తులో నచికేత్ మరియు యమ వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంభాషణ గురించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నచికేత గాథ ఏ గ్రంథంలో ప్రస్తావించబడింది అంటున్నాడు. ఆల్రెడీ మనం చదువుకున్నాం, కఠో ఉపనిషత్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. కింగ్ అశ్వపతి ఆఫ్ ద ఉపనిషద్ పీరియడ్ వాజ్ ద రూలర్ ఆఫ్. ఉపనిషత్ కాలంలో అశ్వపతి రాజు ఏ రాజ్యానికి పాలకుడు అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి కీకయ్య అంటారు, లేకుంటే కైకేయుడు అంటారనమాట. కరెక్ట్ ఆన్సర్ కేకయ్య. ఎవరు? రాజు పేరు అశ్వపతి. ఇది ఎక్కడ వస్తుందంటే ఛందోగ్య ఉపనిషత్తులో వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఛందోగ్య ఉపనిషత్తులో వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఫ్రేజ్ సత్యమేవ జయతే ఈజ్ టేకన్ ఫ్రమ్. సత్యమేవ జయతే అనే ఫ్రేజ్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటున్నారు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ మనుస్మృతి, భగవద్గీత, ఋగ్వేద, మండోక ఉపనిషత్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? మండోక ఉపనిషత్ అండి. ఈ సత్యమేవ జయతే అనే వాక్యం మండోక ఉపనిషత్ నుండి వచ్చింది. ఇది భారతదేశ జాతీయ మంత్రకావ్యం, మంత్రవాక్యం అంటారండి. ఇంకా పేరేంటంటే నేషనల్ మోటో ఆఫ్ ఇండియా ఏంటంటే సత్యమేవ జయతే. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మండోక ఉపనిషత్ నుంచి తీసుకున్నారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ద లెజెండ్ ఆఫ్ సత్యకామ జాబల ఈస్ మెన్షన్డ్ ఇన్. ఇది కూడా చండోక ఉపనిషత్ అండి. ఈ చండోక ఉపనిషత్తులో ముఖ్యంగా ఏం చెప్తారంటే మనిషి యొక్క విలువ వంశం కాదు, మరి ఏంటి అంటే సత్యం మరియు ఆచరణ. ఓకేనండి. మనిషి యొక్క విలువ వంశం కాదు, సత్యం మరియు ఆచరణ అని చెప్పే ఉపనిషద్ ఏంటండి? చండోగ్య ఉపనిషద్. నెక్స్ట్ చూద్దాం. 41. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వేదిక్ లిటరేచర్ అంటున్నాడు. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వేదిక్ లిటరేచర్ ఫస్ట్ ఏమొచ్చాయి అంటున్నాడండి. కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ చెప్తాను. ఫస్ట్ సంహితాస్ వచ్చాయండి, ఆ తర్వాత బ్రాహ్మణాస్ వచ్చాయి, ఆ తర్వాత ఆర్యాంకాస్ వచ్చాయి, ఆ తర్వాత ఉపనిషత్స్ వచ్చాయండి. ఏంటి? సంహితాస్, బ్రాహ్మణాస్, ఆర్యాంకాస్, తర్వాత ఉపనిషత్స్ లాస్ట్లో వచ్చాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ద మనుస్మృతి మెయిన్లీ డీల్స్ విత్. మనుస్మృతి ప్రధానంగా ఏ అంశంపై ఉంటుంది అంటున్నాడు. సోషల్ ఆర్డర్, లాస్, ఎకనామిక్స్, స్టేట్ క్రాఫ్ట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? లాస్ గురించి ఉంటాయండి. మనుస్మృతి అంటేనే లా బుక్ ఆఫ్ మను. ఇది తెలుగులో ఏమంటారు? ధర్మశాస్త్ర గ్రంథం అంటారండి మనుస్మృతిని. నెక్స్ట్ వన్ చూద్దాం. మనకు కింద ఇచ్చిన వాటిలో ఫస్ట్ రూలర్ ఎవరు అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మను అండి. మను అనే అతను హిందూ ట్రెడిషన్లో మను అనే ఆయన ఫస్ట్ రూలర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ విచ్ లాంగ్వేజ్ వాజ్ ద శ్రీమద్ భగవద్గీత ఒరిజినల్లీ రిటన్. శ్రీమద్ భగవద్గీత మొదటగా ఏ భాషలో రాయబడింది అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? దేంట్లో రచించారు?
సాంస్క్రిట్ అండి. భాగవతం అనేది మహాభారతంలో భీష్మ పర్వంలో ఉంటుందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒరిజినలీ మహాభారత వాస్ నోన్ ఎస్. ఒరిజినల్గా మహాభారతం అంటే ఏంటండి? జై సంహిత అండి. మహాభారతానికి మొదటగా ఏ పేరు ఉండేదంటే జయ సంహిత ఉండేదండి. తర్వాత చూద్దాం. ద నంబర్ ఆఫ్ పురాణాస్, ఎన్ని పురాణాస్ ఉన్నాయంటున్నాడు? 18 పురాణాస్, మనకు తెలిసిందే. నెక్స్ట్ వన్ చూద్దాం. సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర అండ్ వంశు చరిత్ర ఆర్ ఇండికేటర్స్ ఆఫ్. ఈ సాహిత్యాలు వేటి లక్షణాలు అంటున్నాడు? ఇది ప్రతిసర్గ, వంశ, మన్వంతర అండ్ వంశ చరిత్ర. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? పురాణాస్ అండి. ఇవి పురాణాస్ యొక్క లక్షణాలు. సర్గలు, ప్రతిసర్గలన్నీ మనకు పురాణాస్లోనే ఉంటాయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి ఇచ్చిన వాటిలో ఓల్డెస్ట్ పురాణం ఏది అంటున్నాడు? మత్స్య పురాణమా, వాయు పురాణమా, మార్కండేయ పురాణమా, పైవేవి కావా? కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? మత్స్య పురాణం అనేది మొదటి పురాణంగా పరిగణించబడుతుంది. ఇది విష్ణువు మత్స్యావతారం గురించి వివరిస్తుంది అనమాట. ఓకేనా? ఏం వివరిస్తుంది? విష్ణువు యొక్క మత్స్య అవతారం. ఓకే అండి. పురాణాల్లో ఓల్డెస్ట్ పురాణం ఏది? మత్స్య పురాణం. వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎర్లియస్ట్ హోలీ బుక్ ఆఫ్ జైనిజం. ఎర్లియస్ట్ హోలీ బుక్ ఆఫ్ జైనిజం ఏది? మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటండి? 12 అంగాస్, 12 ఉప అంగాస్, 14 పూర్వాస్, 14 ఉపపూర్వాస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి 12 అంగాస్ అండి. జైన సాహిత్యంలో అత్యంత పురాతనమైనవి ఈ 12 అంగాస్ అండి. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో వేదిక్ లిటరేచర్ మరియు బుద్ధాస్, అదేవిధంగా జైన్స్, వీటి ఈచ్ టాపిక్ ఒక వీడియో చేస్తానండి. అక్కడ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్. ఎర్లియస్ట్ జైన్ లిటరేచర్ వాస్ కంపైల్డ్ ఇన్ విచ్ లాంగ్వేజ్? ఎర్లియస్ట్ జైన్ లిటరేచర్ వాస్ కంపైల్డ్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అంటున్నాడు? కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ప్రాకృత్ అండి. దీన్ని ఎర్లియస్ట్ జైన్ లిటరేచర్కి ఇంకో పేరు ఉండేదండి, అర్ధ్ మాగధి ప్రాకృత్ అని పిలిచేవాళ్ళు అనమాట ఈ లాంగ్వేజ్ని. తర్వాత అది రాను రాను ప్రాకృతిగా పరిణాంతరం చెందింది. ఓకే అండి. 50 బిట్స్ అయిపోయి. థ్యాంక్ యూ అండి. లాస్ట్ వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఓకేనా? వీడియో నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే chanakyacodeacademy@gmail.comకి మెయిల్ చేశారంటే నేను పీడిఎఫ్ మీకు మెయిల్లో సెండ్ చేస్తానండి. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.